హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజే వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో టిష్యూ పేపర్తో వరలక్ష్మి వ్రతానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ఒక 2 టిష్యూ పేపర్స్ ఉంటే సరిపోతుంది. జస్ట్ మనము టిష్యూ పేపర్స్ని తీసుకొని ఫస్ట్ ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట. అయితే 2 భాగాలుగా లేదంటే 3 భాగాలుగా మీకు సైజుని బట్టి కట్ చేసుకోండి. నాకైతే నార్మల్ మీడియం సైజ్ కావాలి కాబట్టి నేనైతే 3 భాగాలుగా కట్ చేసుకున్నాను. మనకి నార్మల్ టిష్యూస్ ఉంటాయి, ఇంకా వేరేలా కూడా ఉంటాయి కదా, మీరు సైజుని బట్టి కట్ చేసుకోండి, అందుకోసమని చెప్తున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి అన్నీ స్ట్రైట్గా వచ్చేలాగా, ఒకవేళ ఎక్కువ ఏదైనా ఉంటే ఆ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మనకు ఒక వైపున మొత్తం ఫోల్డ్ అయి ఉంటుంది కదా టిష్యూ అనేది, మనము ఎక్సెస్ లాగా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్నప్పుడు అది అనేది పోతుంది, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటే మనకి సైజ్ అనేది షార్ట్ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకోకుండా నార్మల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వి షేప్లో మొత్తం అన్నీ కూడా ఇలా అన్ని V2M కట్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుందండి. ఇదే విధంగా సేమ్ అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. యువతల వైపు కూడా ఉంది కదా, అటువైపు కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కట్ చేసుకోండి. అక్కడ చూస్తున్నారు కదా నేను కట్ చేస్తుంటే అటువైపున కొంచెం ఎక్స్ట్రా అనేది బయటకు వచ్చేస్తుంది. చూస్తూ కట్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో కూడా అలా రాకుండా ఉంటుందన్నమాట. ఎడ్జెస్ అనేవి అన్నీ స్ట్రైట్గా ఉండి చూసుకున్నాం కాబట్టి మనము కరెక్ట్గా కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. అండ్ ఇదైతే దగ్గరగా కట్టుకోవచ్చు, నేనైతే దూరంగా కడుతున్నాను. మనం దగ్గరగా కట్టుకున్నాం అనుకోండి అమ్మవారికి పువ్వుల్లాగా ఉంటాయి. ఇవి నార్మల్గా మనమైనా పెట్టుకోవచ్చు. నేనైతే అమ్మవారి గురించే చేస్తున్నాను కాబట్టి అమ్మవారికి మాత్రమే పెడతాను. ఆ తర్వాత దీంట్లో కలర్స్ అనేవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ ఏవైనా ఉంటే అవి కూడా మిక్స్ చేసుకొని మీరు కట్టేసుకోవచ్చు. నేనైతే వైట్ ఫ్లవర్స్తోనే బ్యాక్గ్రౌండ్ కాబట్టి సింపుల్గా ఉండడానికి ఇలా అయితే చేసుకుంటున్నాను. సన్నజాజి విరజాజి లాగా ఒకవేళ పువ్వులు అమ్మవారికి పెట్టినట్టుగా కనిపించాలంటే దగ్గరగా పువ్వులు ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టుకోండి. ఇంకా నేనైతే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కదా, అటువైపు ఇటువైపు కూడా ఇలా మొత్తం VM షేప్లో కట్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత దీన్ని కూడా 3 భాగాలుగా కట్ చేసుకున్నాను. షేప్ అనేది మధ్యలో కట్ అయ్యేలా కాకుండా నార్మల్గా వచ్చేలాగా చూసుకోండి. మనకి ఈ పేపర్లో మినిమం 12 పేపర్స్ వరకు వస్తాయి, లేదంటే 16 పేపర్స్ వస్తాయి. మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి కాబట్టి నాకైతే 12 వచ్చాయి అనమాట. నేను 3 భాగాలుగా కట్ చేసుకున్నాను కదా, ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి అనమాట. పేపర్ అన్నిటిని ఇట్లా విడివిడిగా చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకొని మనమైతే విడివిడిగా తీసుకున్నాం కదా, దాంట్లోనైతే ఒక్కొక్క వాటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి పేపర్ పెడుతూ చిన్నగా పెట్టుకున్న తర్వాత పేపర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం మనము ఆడ కోసం కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్న తర్వాత మనము కలర్ ఏదైతే తీసుకుంటామో నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ కలర్ వద్దనుకుంటే నార్మల్గా గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూలో కొన్ని వాటర్ వేసేసి చేతికి తడుపుకొని ఆ కాడ ఉంది కదా, ఆ కాడ దగ్గర కాస్త అది గమ్ అనేది రాస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట. అలానే ఫ్లవర్ అనేది ఊడిపోకుండా కూడా ఉంటుంది. నేను గ్లూలో ఒక 2 to 3 డ్రాప్స్ అయితే వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ వాడాను నేను. లేదు మీ దగ్గర వాటర్ కలర్స్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ కలర్స్ ఏవైనా ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ కోసం. నేనైతే ఫుడ్ కలర్ ఉందని ఆ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ కాబట్టి దేనికి డ్యామేజ్ అవ్వదు, వెయిట్కి యూస్ చేయం కాబట్టి ఇవి యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా, అందుకోసమని నేనైతే ఇలా వాడుతున్నాను అనమాట. ఇంకా ఈ కాడలకి ఇట్లా గ్రీన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మధ్యలో వచ్చేలానే చూసుకోండి, ఎందుకంటే గ్లూ కదా టిష్యూ పేపర్ కాబట్టి టోటల్గా అయిపోతుంది, అందుకోసమని చూపిస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఏవైతే రేఖలు ఉన్నాయో ఆ రేఖలకు కూడా కాస్త అంటుకుంటుంది, అందుకోసమని చెప్తున్నాను. నీట్గా చేసుకోవడం వల్ల మనకి పువ్వు అనేది నీట్గా కనిపిస్తుంది కట్టుకున్నప్పుడు. ఆ తర్వాత పువ్వుల దారం ఉంటుంది కదా, నా దగ్గర అయితే ఇలా 6 లేయర్స్ వచ్చిన దారం ఉంది. ఆ దారాన్ని తీసుకొని కట్టుకుంటున్నాను. మీరు నార్మల్గా పువ్వుల దారం ఉంటుంది కదా, ఆ దారానికైనా కట్టుకోవచ్చు, లేదంటే లెదర్ దారం ఉంటుంది కదా నార్మల్గా పూసలు కుచ్చుకునేది, ఆ దారానికైతే మీరు సూదేసి కుచ్చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే అది అల్లితే ఉండదు కాబట్టి సూదితో కుచ్చేసుకొని కొంచెం గ్లూ అనేది పెట్టేసుకోండి అక్కడ, ఒకవేళ మీరు ఎక్కువగా వాడేటట్టయితే.
టిష్యూ పేపర్స్ కాబట్టి ఎక్కువగా దుమ్ము పడతాయి, దానిలో దులపలేము. ఇదైతే నార్మల్గా అకేషన్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. అకేషన్స్ అయిపోయిన తర్వాత మనం నీట్గా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇవి నలిగిపోకుండా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అయినాయని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి సెండ్ చేయండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు చాలామందే ఉంటారు కదా, వాళ్ళకి ఈ చిన్న చిన్న డెకరేషన్స్ వల్ల గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సింపుల్ డెకరేషన్సే మనకి చాలా బాగా ఎలిగెంట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా డబ్బులు ఖర్చు లేదు కదా, అందుకోసమని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇదైతే లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ సింపుల్ కాబట్టి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.